మాడిపోతుందండి చూడండి బాబోయ్. వంకాయ కూర మాడిపోతుందంటండి. వంటకాల్లో ఏమేమి ఉంటున్నారు చెప్పండి, ఏమేమి వేసుకుంటున్నారా? ఒకసారి అలాగే కాయాలండి. ముందు పప్పు అండి, పప్పులో పెట్టేసి దాంట్లో కొన్ని నీళ్ళు కలిపేసి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలండి, కొద్దిగా నూనె వేసి పాలను ఎల్లిపాయలు వేయించాలండి కొద్దిగాను. తర్వాత ఎండుమిరపకాయలండి చూపించండి ఎలా ఉంటాయి ఎండుమిరపకాయలండి, కరివేపాకండి, కొత్తిమీర అండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర కావాలండి. ఎల్లిపాయలు వేరండి, ఎల్లిపాయలు వేసేసారండి. ఎలాగైతే చూసుకోండి ఎల్లిపాయలు వేగిపోయినాయండి చూడండి. సరిగ్గా చూపించండి, వేసేయండి. ఇప్పుడు వేసేయాలండి. చేరపడండి, మూట ఇచ్చేసుకోవాలి చేసేలాగా. ఏమండి ఆ తర్వాత మరిగిపోయిందండి, అన్నం పడేయాలండి. పుంజేపు ఎక్కువ వేగాలండి. చూసుకోకపోతే గోధుమ కలరా గోధుమగా రావాలండి. కరివేపాకు కూడా చూడండి, అది నల్లగా వచ్చేయాలండి. ఇంకా అండి ఈ కాలంలో వచ్చాకండి కారం పెట్టేసుకోవాలండి. ఎలాగండి చెప్పండి, అది కూడా చూపించండి. ఇది తీసండి అందులోనే వేయాలండి, అది తీసి ఇందులో వేయకూడదండి. మొక్క మీద వచ్చేస్తుంది, తీసుకోవాలండి. ఈ వంటలో సులువుగా ఉంటాయి కానీ కష్టం అండి. ప్రభావం చూపించేస్తాయండి బడి దద్దుల్లో వచ్చేస్తాండి. అదే పెట్టుకునండి. సరే అండి. అలాగనాలండి, అలా రావాలండి. ఉంటదండి దగ్గరికి ఎక్కడ చెయ్య ఇప్పుడు ఏడాలలో తినాలండి. అది ఒక గిన్నెలో వేసి రుచి చూపించండి. చేతులు వేసుకుని రుచి చూస్తుంటే ఇంకా చాలా బాగుంటది. చేతులు వేసుకోండి, కాలిపోదండి చెయ్య కాదండి, చల్లపోతుందండి. ఇది ఎత్తిదప్పటికి చల్లపోతుంది, చాలా బాగుంటుంది. తీసుకోండి, రుచి చూస్తారండి. చూస్తాను, చేతులు వేసి చూసుకోండి. మీరు చూసి చూడు. ఆహా అన్నదా, ఆహా ఏ రుచి అన్న. సూపర్ అండి, సూపర్. వేయాలండి, మళ్ళీ చెప్పండి ఏమి వేయాలా అని మరి అందరికీ తెలియాలి కదా. పప్పు ఉడబెట్టాలండి. పప్పు ఉడబెట్టే దాంట్లో నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసే దాంట్లో పచ్చిమిరకాయలు వేసి మరబెట్టాలండి. మరబెట్టాకను మరిగాకను ఎల్లిపాయలండి, ఎండుమిరకాయలండి, జీలకర్రండి, ఆవాలండి, 3 ఒక పాలలో నూనె వేసండి తాలింపు పెట్టాలండి. తాలింపు పెట్టాక పప్పు సార్లు వేసేయాలండి. తాలింపు పెట్టాలి, అలాగే అండి. తాలింపు పెట్టేసి పప్పు సార్లు కలిపేస్తానండి. ఆహా ఏమి రుచి. మీరు అన్నీ చూసారు కదండి, ఇలాగే చేసుకోండి అన్ని. మీరేమంటండి వదిన గారు ఆడబడుచు ఇప్పుడు మరదలండి. ఇప్పుడు వంట కదా, ఏ వంట అండి? వంకాయ ములక్కాయ అలా చేయాలండి. అది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపేసండి, తర్వాత ములక్కాయలు వేపాలండి. ములక్కాయలు బాగా మగ్గాకండి వంకాయ ముక్కలు వేయాలండి. అవి కూడా బాగా మగ్గాక మసాలా వేయాలండి. ఏమేమి వేయాలండి మసాలా? ఏంటి? ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క. ఎలా ఉంటే చూపించాలి కదండి, మరి మాకు తెలియదు కదా. ఒక్కొక్కటి కూడా చూపించాలంటే లేట్ అయిపోతుంది కదండి. అందుకనండి అవన్నీ మిక్సీ ఆడేస్తుందండి. ఆ పేస్ట్ ఇందులో వేసుకునండి. ఎలా ఉంటదండి అది పేస్ట్ అండి? ఎలా ఉంటుంది మొక్కలండి, మొక్కలండి. అలా వేసిందండి. పచ్చివాసన పోయేదాకా మగ్గ పెట్టేసి కారం, ఉప్పు, పసుపు వేసండి, కొన్ని నీళ్ళు వేసండి, కట్టేయాలండి. మరి ఆ కూర అంత ముద్దగా అయిపోయిందండి. కూర అంటారండి అది? కూరనండి. ఏమండి వంకాయ ముక్కలు కనపడలేదు. వంకాయ ముక్కలు పేస్ట్ అయిపోయినాయండి. అయ్యో అదే కూర అండి. సేగల్లో వంటలో రుచి చూపించండి. అయిపోయిందండి వంట. కొంచెం గిన్నె వేసి చూపించండి. చూడు నుజ్జు నుజ్జు అయిపోయినాయేమో మైదానంతా. ఇక్కడ చెప్పండి ఎలా ఉందో చెప్పండి. ఏమంటారు? మా ఊరు పట్ల ఈ కూర చాలా ముద్ద అయిపోయిందండి. దానికి ఏమేమి మళ్ళీ చెప్పండి.